ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఓ నా ప్రియమైనటువంటి బిడ్డ, కన్నీళ్లు తుడుచుకో, ఎందుకంటే నీవు కన్న కల నిజం కాబోతుంది. నాపై నమ్మకంతో నేను చెప్పేటువంటి మాటలను ఆలకించు అని అంటున్నారండి మరి ఆ తల్లి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన యొక్క ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొందరికి కూడా షేర్ అవుతుందన్నమాట. అలాగే ఈ వీడియోని ప్రశాంతంగా చివరి వరకు వినడానికైతే ప్రయత్నించండి. ఆ దుర్గమ్మ తల్లి ఈ రోజున ఈ విధంగా అంటున్నారు. చాలా సంతోషంగా చిరునవ్వుతో ఆ తల్లి ఈ విధంగా పలకబోతున్నారు. ఓ నా ప్రియబిడ్డ, నీవు ఇక కన్నీళ్లు అనేవి తుడుచుకోవచ్చు. ఈ తల్లిపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి సంతోషంగా నీవు ఆనందంగా ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని ఆలకించవచ్చు. ఎందుకంటే నీవు కన్న కల నెరవేరబోతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు నీ యొక్క మనసు ఎందుకంత భయంతో కంపించిపోతుంది? పెను తుఫాను చెట్టు యొక్క బలమైనటువంటి వేళ్లను భూమిలోకి మరింత లోతుగా నాటుతుంది అనేసి నీవు ఎప్పుడైనా కానీ గమనించావా? దుఃఖం కూడా నీ యొక్క జీవితంలో అదే పని చేస్తుంది. అది నిన్ను కుదింపి చేస్తుంది. తద్వారా నీవు అంతర్గతంగా మరింత దృఢంగా మారవు. దుఃఖంలో కృంగిపోతున్నావు అనేసి ఎన్నోసార్లు చెప్తున్నాను కదా. అలాగే సుఖంలో కూడాను పొంగిపోకూడదు. ఇది నిజమైనటువంటి గొప్ప సమస్థితి ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. నీ మనసు దుఃఖంలో శాంతిని, సుఖంలో సంబరాన్ని పొందినప్పుడే కదా నీ యొక్క అందమైనటువంటి ఆత్మజ్ఞాన మార్గంలో నీవు ఆనందంగా ప్రయాణం కొనసాగిస్తావు. నాకే ఎందుకు ఈ విధంగా దుఃఖం అనేది వచ్చింది అనేసి నీవు విలపించవద్దు. నీవు దాని వెనుక ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. దుఃఖం నీ యొక్క శత్రువు కాదు, అది నీ యొక్క గురువు. ఎలాగైతే కారు మేఘాలు లేకుండా వర్షం రాదో, అలాగే అనుభవాలు అనేటువంటి అగ్నిలో కాలకుండా ఆత్మ ఎప్పటికీ కూడాను ప్రకాశించదు కదా. భయము, ఆశ, కోపము అనేటువంటి వాటికి అతీతంగా జీవించేటువంటి వాడే జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తాడు. నేను చెప్పింది కూడా అదే. దుఃఖంలో కలత అనేది చెందినటువంటి మనసు, సుఖంలో ఆసక్తి లేనటువంటి మనసు ఉండాలి. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నీవు ఏ భావనతో స్థిరంగా ఉంటావో అదే నీ యొక్క జీవితానికి శక్తివంతంగా, నీ యొక్క అదృష్టము అంతా కూడా బాగోలేదు అనేసి నీవు అంటూ ఉంటున్నావు. కానీ నీ యొక్క కర్మల సారాన్ని నీవు అర్థం చేసుకుంటున్నావా? కర్మ అంటే నిరంతరం నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేయడం. నీవు ఏ ఫలితం గురించి అయినా కానీ ఆందోళనలో మునిగిపోతున్నావు. కానీ నేను చెప్తున్నాను కదా, నీ యొక్క అధికారం, అలాగే నీవు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడాను కేవలం కర్మ ప్రభావం వలన ఏర్పడినవే. దాని యొక్క ఫలితంపై నీవు విత్తనం నాటిన తర్వాత అది ఎప్పుడు కూడా మొలకెత్తుతుందా అనేసి ప్రతిరోజు కూడా నీవు భూమిని తవ్వి చూస్తావా? లేదు కదా. అలాగే నీ యొక్క కర్మను నీవు శ్రద్ధగా ఆలకించు. సరైనటువంటి సమయంలో ఫలము అనేది దానంతటా అదే తప్పకుండా నీ యొక్క చేతికి వస్తుంది. కానీ నీవు ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. అసలు ఏది కూడా చేయవు, లేదంటే చేసినా కూడా ఫలితాన్ని ఆశించే చేస్తున్నావు. ఫలితం దక్కలేనప్పుడు దుఃఖిస్తున్నావు. ఇదే నీ యొక్క మోహం, ఇదే నీ యొక్క బంధ దీపం వెలిగే విధంగా కర్మ చేయి. అది అంతా కూడా కేవలం వెలగడం కోసమే వెలుగుతుంది. ఎవరి ప్రశంసల కోసమో పరిష్కారాల కోసమో కాదు కదా. దీపం తన యొక్క ధర్మమైనటువంటి ప్రకాశాన్ని ఇవ్వడానికి తప్పకుండా ప్రకాశిస్తుంది. నీవు కూడా నీ యొక్క ధర్మాన్ని పాటించు. ఫలాపేక్ష లేకుండా నీ యొక్క పనులన్నిటినీ కూడా నీవు చెయ్యి. అప్పుడు నిన్ను ఏదైతే వదిలి వెళుతుంది అనేసి చెప్పి నీవు బాధపడుతున్నావో, ఏదైతే నీకు అండగా ఎవరు కూడా లేనప్పుడు కూడా నీవు నీలోనే, అంటే నీ బలం, నీ యొక్క మనోబలాన్ని చూసి చాలా అంతా కూడాను అప్పురపడిపోతూ వస్తున్నావు. నేను చెప్తున్నాను, నేను నీకు అంతా కూడాను ఉద్ధరించుకోవాలనేసి చాలాసార్లు చెప్పాను. నిన్ను నీవుగా మార్చుకోవాలి అనేసి కూడా నీకు ఎన్నోసార్లు తెలిపాను. నీవుగానే ధైర్యం చెప్పుకోవాలి. నీవుగానే మిత్రుడిగా మారాలి. నీ యొక్క ఆత్మే నిన్ను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. కానీ నీవుగానే శత్రువుగా మారితే నిన్ను నీవు నాశనం చేసుకున్నటువంటి వాడు అవుతావు కదా. మనసును గెలవడమే అసలైనటువంటి యుద్ధం. బయట యుద్ధాలన్నీ కూడాను చిన్నవి. నిజమైనటువంటి పోరాటంలో లోపలే ఉంటుంది. ఎవరో వచ్చి నిన్ను రక్షిస్తారు అనేసి నీవు ఎదురు చూస్తున్నావు. కానీ దీపం తనను తాను దూహించుకునేటువంటి చీకటిలోనే జయిస్తూ ఉంటుంది. నీ యొక్క వెలుగు నీ లోపలే ఉంది. నీ యొక్క తలరాత మరెవరూ కూడా రాయరు. నీ యొక్క కర్మ ఫలితాలు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. నీవు ప్రవర్తిస్తూ ఉండేటువంటి దారిని ఏర్పరచుకుంటుంది. నిలిచిపోతే అది అంతా కూడాను పార్చిపట్టిపోతుంది. జీవితం కూడా అంతే. ప్రవర్తిస్తున్నటువంటిదిగా ఉండు. కర్మ అనేది చేస్తూ ఉండు. నమ్మకంతో ముందుకు
ముందుకు సాగు. నీ ముందు దుఃఖం అనేది నిలిచినప్పుడు దాని నుండి పారిపోవద్దు. నేను చెప్తున్నాను కదా, సుఖదుఖాలు, లాభ నష్టాలు, గెలుపోటములు వీటన్నిటినీ కూడాను సమానంగా స్వీకరించి పోరాడాలి. ఇది అంతా జీవిత యుద్ధం. నీవు గనక ఈ యొక్క ద్వంద్వంలో చిక్కుకుంటే మాత్రం నీ యొక్క ఆత్మకు ద్రోహం చేసినటువంటి వాడివి అవుతావు. కానీ వాటన్నిటినీ కూడాను సమభావంతో ఒక్కసారిగా చూడు, నీవు బంధ విముక్తుడు అవుతావు. నీ యొక్క దుఃఖం శాశ్వతం కాదు. అగ్నిలో కాల్చి ఏ విధంగా అయితే ఒక సమ్మెట పోట్లకు గురి అయినటువంటి ఇనుము పదునైనటువంటి కత్తిగా మారుతుందో, నీవు కూడా దుఃఖం అనేటువంటి అగ్నిలో తప్పించి నీ యొక్క అదృష్టాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఈ యొక్క దుఃఖం నీ యొక్క అదృష్టాన్ని మార్చడానికి వస్తుంది, కానీ అది అంతా కూడా అసాధ్యమైనది కాదు, సాధ్యమే అయినది. నీవుగానే దాని నుండి ఏ విధంగా చూసి పారిపోతున్నావు, దీన్ని నీవు అర్థం చేసుకొని స్వీకరించు. అప్పుడు నీ యొక్క ప్రతి ఒక్క కన్నీటి బొట్టు కూడాను, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క ఏకాంత క్షణము ఒక్కొక్కటిగా విత్తనంలాగా భూమిపై పడి పెద్ద పెద్ద వృక్షాలు లాగా మారుతాయి. దాన్ని నీవు శ్రద్ధ అనేటువంటి భూమిలో నాటి, ధైర్యం అనేటువంటి నీటిని పోసి, సమయము అనేది ఇస్తే అది ఒక గొప్ప మహావృక్షమై నీకు అనేక రకాలుగా ఫలాలను అందిస్తుంది. కానీ దాన్ని మాత్రం అరచేతిలో పెట్టుకొని బాధపడుతూ ఉంటే అది అక్కడే ఎండిపోతుంది. ఇప్పుడు నిర్ణయము అనేది నీదే. ఏడుస్తావా, లేదంటే విత్తనాన్ని భూమిలో నాటుతావా? నేను నీ లోపలే ఉన్నాను. నీ యొక్క కర్మలో సంకల్పంగా, నీ యొక్క సహనంలో నేను ఎప్పుడూ కూడా ఉంటున్నాను. నీవు నడడం ప్రారంభించినప్పుడు నేను నీతోనే నడిచాను. నీవు ఆగినటువంటి అంటే ఎక్కడైతే నీవు ఆగిపోతూ వస్తున్నావో అప్పుడు కూడా నేను నీలోనే ఒక నిశ్శబ్దపు దీపంలా ప్రకాశిస్తూ నీ చుట్టూనే తిరుగుతూ ఆగిపోతున్నాను. కానీ నీవు ఇప్పటి నుండి నీ యొక్క కళను నీవే నెరవేర్చుకోవాలి అంటే, నీ యొక్క కళను నీవే తప్పకుండా నెరవేర్చుకోవాలి అంటే ఇక నుండి వాటి అన్నిటికీ కూడాను నీవు సిద్ధంగా ఉండాలి. దుఃఖాన్ని చూసి అసలు పారిపోవద్దు. ఎందుకంటే నీవు పారిపోతే నీ యొక్క అదృష్టము అంతా కూడా ఆగిపోతుంది. నీ యొక్క భయం నిన్ను కేవలం చీకట్లోకి నెట్టివేయడమే కాదు, అది నిన్ను నీ యొక్క సొంత వెలుగు నుండి కూడా దూరం చేస్తుంది. ఏ రోజు నీవు దుఃఖాన్ని అనేది ఎదుర్కోవడానికి నిలబడతావో ఆ రోజు నుండి నీ యొక్క అదృష్టము నీ వెనకే పరిగెత్తడం మొదలవుతుంది. ఎందుకంటే అదృష్టము అనేది సాకులు చెప్పేటువంటి వారికి ఎప్పుడూ కూడాను వరించదు. అది కష్టం ముందు ధైర్యంగా నిలబడేటువంటి వారిని అలింగనం చేసుకుంటుంది. నీవు అలసిపోయావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కాబట్టే ఈరోజు నేను నీకు అద్భుతమైనటువంటి మంచి మంచి మాటలను చెప్పడానికి ఈ యొక్క సందేశ రూపంలో వచ్చాను. నీవేమీ ఇక నుండి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ కన్నీటిని ఇప్పుడే తుడుచుకో. నీ కళలను నీవు సాకారం చేసుకున్నటువంటి రోజును నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి గుర్తుంచుకో. ప్రతిరోజు అందరికీ కూడా ఎదురయ్యేటువంటి కష్టాలే, అందరికీ ఉండేటువంటి బాధలే, ఒంటరితనాలు కూడాను కొత్త ఎవరికీ కూడాను రావు. పుట్టుకతోనే ఒంటరిగా పుడతావు, పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోవలసినటువంటి వాడివే. కాబట్టి నెరవేరేటువంటి ఆశలు ఎన్నో ఉండవచ్చు, మౌనంగా ఉండు. ఆకాశమైన అలాగే, భూమి అయినా అంతే. ఎంతో ఓర్పుగా వాటి యొక్క పనులు అవే చేసుకుంటూ పోతాయి. అత్యంత సమీపంలో నీ యొక్క కళను నీవు నెరవేర్చుకునేటువంటి దిశలో ఉన్నావు. అలసట కేవలం నీ యొక్క శరీరానికి కాదు, అది అంతా కేవలం నీకున్నటువంటి నిరాశకు మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆగిపోవద్దు. గమ్యం కొంచెం దూరంగా ఉంది. నీవు దేన్నైతే దుఃఖము అనేది అనుకుంటున్నావో అది నీ లోపలే సూర్యుని వెలుగు అంటే మేలుకొలపడానికి నీ దగ్గరకు వచ్చింది. నీవు దాన్ని నీ యొక్క ప్రయోజనంగా భావించు. కానీ అది అంతా కూడాను నీ యొక్క యుద్ధానికి శంకరావంగా ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడంలో లేదు అని చెప్పేసి అనుకోవద్దు. ముందు నీవుగా తప్పుగా భావించుకోవద్దు. నీవుగా అర్థం చేసుకో. తద్వారా ప్రపంచం సంగతి అంతా కూడా వేరే. కానీ నీవు ఏ విషయంలోనైనా కానీ పెద్దగా నీ గురించి శ్రద్ధ అనేది తీసుకోవడం లేదు. ఎప్పుడైనా కానీ ఆలోచించావా? ఎందుకు ప్రతిసారి కూడా కుప్పకూలినా కూడాను నీవు మరలా నిలబడుతున్నావు? ఎందుకు అందరూ కూడాను వదిలేసినా కానీ నీవు ఇంకా జీవించే ఉంటున్నావు? ఎందుకంటే నీవుగా నశించిపోవడానికి కాదు, నీవు ఈ యొక్క ప్రపంచాన్ని నీవే నిర్మించుకొని ప్రచండమైనటువంటి తుఫానుగా పుట్టుకోవడానికే పుట్టావు. నీవు అదృష్టానికి దాసురాలివి. నీవు దానికి దిశగానే మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దానివి. ఒక్కసారిగా దృఢంగా నిలబడి నీతో నీవే ఈ విధంగా చెప్పుకో, ఇక నేను దుఃఖానికి ఎప్పుడు కూడా తలవంచను. అన్నీ కూడాను ఈ రోజు నుండి నేను చూస్తూ కూడాను నేను ఎటువంటి అపజయాలను కూడా కష్టాలకు కృంగిపోతున్నావు అనేటువంటివి రేపు నిన్ను ఇతరులకు ఆసరాగా నిలబెట్టేటువంటి గొప్ప మార్పు అనేది ఈ రోజు నుండి నీవు తప్పక చూస్తావు. ఈరోజు నీ గుండెల్లో ఏదైతే దహించి వేస్తున్నాయో అది అంతా కూడాను మరొకరికి దారిదీపం అవ్వవచ్చు. నీవు ఒంటరివి కాదు. నీ యొక్క ఒంటరితనంలోనే నిన్ను నీవుగా తెలుసుకో. గుంపులో అందరూ కూడా మాట్లాడతారు, కానీ ఒంటరి మనిషి మౌనంగా ఉన్నప్పుడే అతని యొక్క లోపల భగవంతుడు మాట్లాడతారు. నీవు ఇప్పుడు
అలాంటి ఒక గొప్ప మలుపులో ఉన్నావు. ఇక్కడి నుండి నీవుగా మరలా మర్చిపోవద్దు, మరలా నీవు పడిపోవద్దు, లేదంటే ఆకాశానికి ఎగరవచ్చు. కానీ తేడా కేవలం ఒకే ఒక్క విషయంలో ఉంది. నీవు పారిపోతావా లేదంటే నిలబడి పోరాడతావా? పారిపోతే సమయం అనేది గడిచిపోతుంది. పోరాడితే నీవుగా గొప్ప చరిత్రను సృష్టించినటువంటి వారి అవుతావు. ప్రతి రాత్రి నీవు కార్చేటువంటి మౌన కన్నీరు వృధా కాదు. ప్రతి చుక్క కూడా నీ యొక్క ధైర్యాన్ని పెంపొందించే విధంగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను. ప్రతి ఒక్క తిరస్కారం, ప్రతి ఒక్క వంచన, ప్రతి ఒక్క అవమానం నీ యొక్క అదృష్టాన్ని రూపుదిద్దుబోతున్నాయి. ఏ రోజు కూడాను నీవు ఇక చాలు అని నీతో నీవుగా నిర్ణయించుకుంటావో ఆ రోజు నీవు నీ యొక్క జీవితంలో మహోన్నతమైనటువంటి విజయం వైపు అడుగులు వేస్తావు. ఎవరైనా కానీ వచ్చి నీ యొక్క కన్నీళ్లు అనేవి తుడవాలి అనేసి నీవు ఆశిస్తున్నావు కదా, కానీ నిజమైనటువంటి సత్యం విను, ఎవరూ రారు. ఇదే నీ యొక్క గొప్ప స్వేచ్ఛ. ఎందుకంటే ఏ రోజు కూడా నీవు నీ యొక్క కన్నీళ్లను నీవే తుడుచుకోవడం నేర్చుకుంటావో ఆ రోజు నీవు నీ యొక్క తలరాతను కూడా నీవే రాసుకోవడంలో నేర్చుకుంటావు. నీవు ఎందుకు పారిపోయావో అనేసి నీ చుట్టూ ఉన్నటువంటి వారు అడగవచ్చు. కానీ నీవు ఎలా ముక్కలైపోయావో వారికి కూడా తెలియదు కదా. నీవు ముసుగుపాటిలా లేవు అనేసి అందరూ కూడాను కాదు కదా, కానీ నీవు అంతా కూడాను నీవవుతావు. ఎందుకంటే నీకు తెలుసు నీవు మునుపటి కంటే కూడా ఉత్తమంగా ఉంటావు అనేసి. ఇప్పుడు నీవు దుఃఖం నుండి పారిపోయేటువంటి వ్యక్తివి కావు అనుకుంటున్నాను. నీవు దుఃఖం కన్నీళ్ళలోకి చూసి నేను నీకు భయపడను అనేసి ఒక్క మాట చెప్పు. నిన్ను నీవుగా అంతా కూడాను పడగొట్టడానికి వచ్చావా, కానీ నేను నిన్ను నీకు ఆయుధంగా మార్చబోతున్నాను అని చెప్పేసి నీవుగా నీ యొక్క అదృష్టము అంతా కూడా బాగోలేదు అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా అనుకుంటున్నావు. కానీ నిజానికి ఈ యొక్క అదృష్టము అంతా కూడా నీకోసమే ఎదురు చూస్తుంది. నీవు ఎప్పుడూ కూడా దుఃఖంతో పారిపోవడం మొదలు పెడతావో అనేసి ఎప్పుడూ కూడా నీవు ఏడిపిస్తూనే ఉంటుంది. ముందుకు సాగడం నేర్చుకుంటావా అనేసి ఎప్పుడూ కూడాను నీ యొక్క గాయాలను శౌర్య పదాలుగా ధరించడం నేర్చుకుంటావా అనేసి అదృష్టం నిన్ను చూస్తూ ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎవరైతే ప్రపంచమంతా కూడా వదిలేసినప్పుడు కూడాను తమపై తాముగా నమ్మకము అనేది ఉంచుకుంటారో వారి యొక్క కళను వారు ఎప్పుడూ కూడాను సాకారం చేసుకునేటువంటి ఆశలను పెంపొందించుకుంటారో అప్పుడే, అంటే నీవుగా నీ యొక్క గాయాలను ఎందుకు దాచుకుంటున్నావు, ప్రపంచం నిన్ను బలహీనను అని చెప్పేసి అంటుందా, లేదంటే నీ యొక్క గాయాలు నిన్ను వచ్చేటువంటి అవకాశాలను గొప్ప ఆయుధాలుగా కావాలి. ఈరోజు అన్నీ కూడాను నీ యొక్క ఆయుధాలు సాక్ష్యంగా నిలబడాలి. నీవు విజయానిగా అంటే విజయుడిగా నిలబడినప్పుడు అందరూ కూడాను నిన్ను చూసి కనీసం అరే ఆ రోజు ఇలా జరిగి ఉండకపోవచ్చు, నేను ఈ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండు అని చేసి అనుకోవాలి. చూడు, ఈ మాటల కంటే మౌనం చాలా గట్టిగా మాట్లాడాలి. నీ యొక్క మౌనం కూడా ఒక తుఫానుగా జన్మనివ్వబోతుంది. అది రాబోయేటువంటి ఒక రోజు నీకు అదృష్టాన్ని నీ యొక్క పిడికిల్లోకి తీసుకువచ్చేటువంటి గొప్ప రోజుగా రాబోతుంది. నీవు కేవలం నడువు విరిగిపోయినటువంటి అలిసిపోయినటువంటి నమ్మకము అనేది కోల్పోయినా కానీ ఒంటరిగా ఉన్న అలా నడుస్తూనే ఉండు. ఎందుకంటే నీవు దుఃఖంతో పోరాడుతున్నటువంటి ప్రతిరోజు కూడా నీ యొక్క భవిష్యత్తు సౌదానికి ఇంకొక ఇటుకగా మారాలి. ఇక ఈ రోజున నీకు వస్తుంది చూడు, అప్పుడు నీ యొక్క గాయాలు నీ యొక్క కథలు అత్యంత అందమైనటువంటి ఆయుధాలుగా అవుతాయి. ఇంతలా ఏ విధంగా సహించాను అనేసి నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని నిన్ను అడుగుతారు. అప్పుడు నీవుగా నవ్వి నేను దుఃఖం నుండి పారిపోలేదు అనేసి వారికి సమాధానం చెప్పు. ఈరోజు నిన్ను అర్థం చేసుకోలేనటువంటి వారు రేపు నీకు ఉదాహరణకు తప్పకుండా సమాధానము అనేది ఇస్తారు. ఈరోజు నిన్ను బలహీనుడు అనేటువంటి వారు రేపు నీ యొక్క అడుగుజాడలను తప్పకుండా అనుసరిస్తారు. ఈరోజు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినటువంటి వారు రేపు నీ యొక్క సాంగిత్యం కోసం నీ చుట్టూ పాకులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నీవు ఎవరి ఆసరా కోసం ఎదురు చూడకుండా ఉండు. ఇప్పుడు నీవుగా నీ యొక్క కన్నీళ్లతోనే దీపాన్ని వెలిగించు. ఇప్పుడు నీవు అదృష్టంతోనే నాతో పాటు రా అనేసి నేను కూడా దారి చూపిస్తాను అనేసి చెప్పు. ఈరోజు నీవు దుఃఖంలో ఉంటే ఇప్పుడే నీ యొక్క కన్నీళ్లు తుడుచుకో. కుప్పకూలిపోయి ఉంటే ఒంటరిగా ఉన్నా కూడాను ఇప్పుడు నీవు నీ యొక్క మనసుకు చెప్పుకో, నేను గెలవబోతున్నాను అనేసి. నీకంటే కూడా వేగంగా కాలము అనేది పరిగెత్తలేదు కదా, ముందు నీవే కాలం కంటే ఎక్కువగా పరిగెత్తాలి. అదృష్టం నిన్ను వెనకడుగు నేర్పిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటున్నావు. కానీ నీవు దుఃఖం ముందు నిలబడితే అదృష్టము అంతా కూడా నీ వెనకే నిలబడుతుంది. ఎందుకంటే అందరూ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎదుగుతున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, మంచి విజేతలుగా నిలబడుతున్నారు. నేను తప్ప అనేసి ఎప్పుడూ కూడా నీవుగా అనుకోవద్దు. నీవే ఒక గొప్ప విజేతవు. నీ యొక్క మనసుకు నీవే నాతో నడుచుకోవాలి, చెప్పుకోవాలి. నీవు నీ యొక్క దుఃఖము, ఆనందము అలాగే వీటన్నిటిని కూడాను ఎప్పుడైతే సరి సమానంగా తీసుకుంటూ ఉంటావో ఆ రోజు నీకు రెండు కూడాను సమానంగానే కనిపిస్తాయి. దుఃఖము అనేది నీ యొక్క ఆరంభం కాదు, అలాగే దుఃఖము అనేది నీ యొక్క పరీక్ష కాదు.
గొప్ప శిక్షణ. నీకు బుగ్గల మీద జారినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కాను నీకు అదృష్టాన్ని చెక్కబెట్టడానికే వస్తుంది. నీవు పారిపోవద్దు. ఒక్కసారిగా ఈ రోజు నుండి ఆగి కాసేపు ఆలోచించి తరువాత నడువు. ఏ బాధ అయినా కానీ నీ వైపు చూడాలి అంటే తప్పకుండా బయలుదేరాలి కదా. నీలో ఉన్నటువంటి నీవు మేల్కోవలసినటువంటి ఆకాశాలు అన్ని అదృష్టాలు అన్నీ కూడాను ఉన్నాయి. నా వల్ల కాదు అనేసి ఎప్పుడూ కూడాను అనుకోవద్దు. అదృష్టము అనేది నా ముందు ఎప్పుడూ కూడాను కిందే ఉంటుంది అనేసి చెప్పి అనుకో. అదృష్టము అనేది నీ వెనక ఎప్పుడూ కూడా ఉంటుంది. అలసిపోయాలి అనేటువంటి మాట ఇంకొకసారి నీ నోటి నుండి బయటకు రాకూడదు. ఇంకొక అవకాశము అనేది నీ యొక్క జీవితంలోకి మరలా తొంగి చూడకూడదు. ఏ యొక్క ఆకాశము అయితే వస్తుందో ఆ యొక్క అవకాశాన్ని అలా పెట్టుకోవాలి. ఇక ఈ రోజు నుండి చెప్తున్నాను, దుఃఖము అనేటువంటి కన్నీళ్ళలోకి చూసి నీవు మళ్ళీ గట్టిగా సమాధాన పరుచుకో. నేను నీ యొక్క కన్నీళ్లను తుడుచుకుంటున్నాను. ఇక నీవు నన్నుగా ఏమీ కూడా చేయలేవు. నేను నా యొక్క కలను సాకారం చేసుకోబోతున్నాను. తద్వారా నీవు ఏం చేస్తావో నీ ఇష్టం అనేసి చెప్పు. గంభీరమైనటువంటి స్వరంతో చెప్పు. నీకు వచ్చేటువంటి అదృష్టం నీవే పొందుకునేటువంటి విజయాన్ని కూడాను నీ యొక్క దుఃఖము అనేది కళ్ళారా చూస్తుంది. ఎవరైతే నిన్ను చూసి ఓర్వలేనటువంటి వారు ఉన్నారో వారు కూడా నిన్ను చూసి గర్వపడతారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడాను నీకు సలాంగా అనుకుంటూ ఉంటున్నారు. ఈరోజు ఈ తల్లి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటలో ఉన్నటువంటి పరమార్థం నీకు అర్థమైతే తప్పకుండా ఈ తల్లికి ధన్యవాదాలు తెలియపరచుకో. విన్నారు కదండి ఈ తల్లి అందించినటువంటి సందేశం. మరి మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకో. అంతవరకు నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.